వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మ రాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. చాలామందిలో పొరపాటు ఏంటి అంటే సువర్ణమూర్తి అంటే గొప్ప కదా, అంటే శుభ ఫలితాలు వస్తాయేమో అని అనుకుంటారు. కాదు, ఇక్కడ మూర్తిత్వం ఎలా చెప్తారు అంటే ఆ రాశిలో ఆ గ్రహం ఏ విధమైన ఫలితం ఇవ్వబోతూ ఉన్నది. సువర్ణమూర్తి వచ్చారు అంటే ఆయన మంచి ఫలితం అయితే 100% మంచి ఇస్తాడు, చెడు ఫలితం అయితే 100% చెడు వస్తుంది. అలాగే రజతమూర్తి అయితే 50%, ఇలా మనం కేటగిరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏమైనది? సువర్ణమూర్తిగా జన్మ రాశిలో సంచరిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఎందుకు? ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురుడు కానీ లేకపోతే శని కానీ కుజుడు కానీ ఈ గ్రహాలు జన్మ రాశి ఎందు సంచరించకూడదు. చేస్తే ఏమవుతుందంటే సంచారం చేస్తేనో అంటే జన్మరాశి అనేటువంటిది మీ చంద్రలగ్నం కదా, అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి కదా మీ జాతకంలో. అందువల్ల మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ ఇస్తాయి, మానసికంగా ఎక్కువ పీడిస్తాయి ఈ గ్రహాలు. రాజకోపో ఉన్నతాధికారులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మీ పై అధికారి ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారో, లేదు అప్పుడప్పుడు మిమ్మల్ని కావాలని ట్రాన్స్ఫర్ చేయిస్తారు, కావాలని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. అలాగే మీ మీద లేనిపోని నిందారోపణలు చేయబడుతూ ఉంటాయి. ఎలాగోలా ఈ ఉద్యోగం మానేయాలి అనేటువంటి ఆలోచన మీకైనా వచ్చేలా చేస్తారు వాళ్ళు. అంటే పొమ్మనలేక పొగబెట్టువారు అని కొంతమంది ఉంటారు. వారే కావాలని పొమ్మనలేక పొగబెడుతూ ఉంటారు, అంటే మీ అంతటా మీరు మానేస్తారేమో అనేటువంటిది. దాన్ని మీరు తట్టుకుంటే వాళ్ళే తీసేస్తారు. అంటే ఏదో ఒక అల్టిమేట్గా ఏంటంటే స్థానం మార్పు జరగాలి, ఉన్న ఉద్యోగం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి, లేకపోతే ఈ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం మాన్పించి వేరే స్థానానికి మిమ్మల్ని పెట్టాలి. అది దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క లక్ష్యం. బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. అంటే బుద్ధి స్థిరమైన చిత్తం ఉండదు, ఏం గజిబిజి గందరగోళంగా ఉంటుంది. బుర్రంతా కూడా ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు, ఏకాగ్రత ఉండదు. మెయిన్గా విద్యార్థులు చదువుకునేటువంటి వారు ఎలా ఇబ్బంది పడతారు అంటే ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి.
అలాగే ధన నష్టము, లేదు మన బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డబ్బు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం, అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టి మర్చిపోతూ ఉంటాం, లేదు పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాలైనటువంటి చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏమండి ఇంత నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే, గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం అన్నాడు. అంటే ప్లేస్ అయినా మారుస్తాడు, డబ్బునైనా ఖర్చు పెట్టిస్తాడు ఆయన. మరి ఏం చేయాలండి గురుబలం పెరగాలి అంటే? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి, మనకి అదృష్టం లేదు, టైం బాగా లేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగాలేనప్పుడు ఏం చేయాలి? కర్కాటక రాశి వారు ఎక్కువ గురుబలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన కానీ చేస్తూ ఉండాలి. శనగలు, శనగపప్పు, శనగలతో చేసినటువంటి పదార్థాలను దానం చేస్తూ ఉండాలి. లేదు పసుపు రంగు పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండాలి. తక్కువగా మాట్లాడుతూ ఉండాలి, తక్కువగా భోజనం చేస్తూ ఉండాలి, తక్కువగా నిద్రపోతూ ఉండాలి, తక్కువగా వ్యాయామం చేస్తూ ఉండాలి, ఎక్కడ అతి చేయకూడదు. ఇలా చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటే కొంతకాలానికి ఆ గురుబలం పెరిగి, ఆ పెరిగినటువంటి గురుబలం ద్వారా మరలా తిరిగి అదృష్టం వస్తుంది. తప్పితే ఈలోపు కనుక జాగ్రత్త పడకపోతే ఉన్నదంతా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గురుగ్రహ జపము, లేదా దక్షిణామూర్తి హోమము, లేదా మేధాసూక్త పారాయణ, ఇటువంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చును. చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.